భారతీయ టెకీ ఎంటర్‌ప్రెన్యూర్ అమెరికాలో దారుణానికి పాల్పడ్డారు. భార్య, కుమారుణ్ణి తుపాకీతో కాల్చి చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మరో కుమారుడు అనాథ అయ్యాడు. వాషింగ్టన్లోని న్యూ క్యాజిల్లో ఏప్రిల్ 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటకకు చెందిన కుటుంబం అమెరికాలో ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. ఓ టెక్ వ్యాపారవేత్త భార్య, కొడుకును కాల్చి చంపి ఆ తరువాత అదే గన్తో తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన సమయంలో హర్షవర్ధన్ మరో కుమారుడు ఇంట్లో లేకపోవడంతో అతడు ప్రాణాలతో బయటపడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతులను హర్షవర్ధన్ ఎస్ కిక్కెరి, శ్వేతపన్యం వారి 14 ఏళ్ల కుమారుడిగా గుర్తించారు. కర్ణాటకలోని మాండ్య జిల్లాకు చెందిన హర్షవర్ధన్ చాలా ఏళ్ల క్రితమే అమెరికా వెళ్లారు. 2017లో భార్య శ్వేతతో భారత్కు తిరిగొచ్చి మైసూర్లో హోలో వరల్డ్ అనే రోబోటిక్ కంపెనీని ప్రారంభించారు. దీనికి ఆయన భార్య సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఈ కంపెనీ కొద్ది రోజుల్లోనే మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఈ క్రమంలోనే సరిహద్దు భద్రత కోసం రోబోలను తయారు చేసే విషయమై అప్పట్లో ప్రధాని మోదీని కూడా కలిశారు. అయితే కోవిడ్ మహమ్మారి సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడంతో 2022లో కంపెనీని మూసేసి తిరిగి అమెరికా వెళ్లిపోయారు. రోబోటిక్స్లో నిపుణుడైన హర్షవర్ధన్ గతంలో అమెరికాలో మైక్రోసాఫ్ట్లోనూ పనిచేశారు. హర్షవర్ధన్ కొన్నాళ్లుగా డిప్రెషన్తో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో భార్య, బిడ్డలను చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. అయితే ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందగానే హర్షవర్ధన్ తల్లి గిరిజ మైసూర్ నుంచి అమెరికాకు వెళ్లారు.